కొన్ని తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పాల ప్యాకెట్ల ధరలు పెరగడం మనం చూస్తున్నాం. అంటే లీటర్‌కి రూ. 2 చొప్పున కొన్ని ప్రైవేట్ డైరీలు కొన్ని జిల్లాల్లో అనగా 4వ తేదీ ఏప్రిల్ 2026వ తేదీ నుంచి ధరలను పెంచడం జరిగింది. అయితే సామాన్యులకి ఇది అందుబాటులో దొరికేటువంటి విషయం కాదు. ఎందుకంటే వీళ్ళు ప్రైవేటు డైరీలు గాని, లేతే సహకార సంస్థలు గాని ఏం చెప్తున్నాయంటే ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు బాగా పెరగటం, తర్వాత ప్యాకింగ్ ఛార్జీలు బాగా పెరగటం, అలాగే పాడి పరిశ్రమకు చెందినటువంటి రైతులకు మేము చెల్లించేది చాలా ఎక్కువగా ఉండటంతో ఈ 3 కారణాలు దృష్టిలో పెట్టుకొని మేము పాల ప్యాకెట్ ధరలు పెంచడం అనేది జరుగుతుంది. అయితే సామాన్యునికి చాలా నిత్యావసరంగా ఉండేటువంటి ఈ పాలు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు రోజుకి ఒక గ్లాస్ అన్నా పాలు తాగాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఎంతో కొంత మధ్యతరగతి కుటుంబీకులు వాళ్ళ పిల్లలకో, లేతే పెద్దవారికో, లేదా అనారోగ్యంగా ఉంటే ఒక గ్లాసుడు పాలు తాగాలని చెప్పి ఆకాంక్షతో ఉంటారు. అయితే ఇది మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులోకి రాను రాను అది రావటం అనేది జరగట్లేదు. సో, ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో చొరవ తీసుకొని ఎవరైతే బీపీఎల్ కుటుంబాలు ఉన్నారో, లేకపోతే వైట్ రేషన్ కార్డు, లేతే ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళ కుటుంబాలకు హ్మ్, గవర్నమెంటే నేరుగా చర్యలకు పాల్గొని, వారికి నెలకి చాలా తక్కువ ధరలో ఈ పాలు అనేది కొన్ని మధ్య తరగతి కుటుంబాలకు గానీ, బీపీఎల్ కుటుంబాలకు గానీ అందజేస్తే బాగుంటుందని చెప్పి అంటే ప్రైవేట్ సంస్థలు తమ ఇష్టానుసారంగా ధరలు పెంచటం, అవన్నీ గూడా రైతుల మీదకి నెట్టటం. సో, రైతుల కన్నా మంచి గిట్టుబాటు ధర ఇస్తారా లేదా అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో, రేట్లు, ధరలు ఇవన్నీ ఎంత పెరిగినా సరే సామాన్యుడి యొక్క జీతాలు గానీ, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు గానీ ఏ విధంగా గూడా అభివృద్ధి చెందే పరిస్థితి మనం ఎక్కడా గూడా చూడడం అనేది జరగటం లేదు. సో, ప్రభుత్వం చర్య తీసుకొని ప్రభుత్వం కొంతమందికి ఇది కొంచెం వాళ్ళ యొక్క జీవన విధాన శైలిలో అందుబాటులో లేదా అందుబాటు ధరల్లో లభించే విధంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదన్నా ఒక డైరీ పెట్టి, అక్కడ వీరికి తక్కువ ధరల్లో లేతే ఇన్ని లీటర్స్ నెల మొత్తం మీద ఇంత తక్కువలోకి ఇస్తాము అని చెప్పేటువంటి చర్య తీసుకుంటే, చాలా వరకు మనం దీని నుంచి బయటపడేటువంటి అవకాశాలుంటాయి. ప్రైవేట్ సంస్థలు ఇష్టానుసారంగా లేకపోతే ప్రైవేటు వర్గాల వారు దీంట్లో ఇష్టానుసారంగా రేట్లు, ధరలు పెంచేటువంటి అవకాశం ఉండదని చెప్పి నా ఆలోచన.